పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పాసులు ఉన్నటువంటి వారిని మాత్రమే అలో చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మనతో పాటుగా పోలీస్ అధికారి రామేశ్వర్ గారు ఉన్నారు. సార్, ఎలా అలో చేస్తా ఉన్నారు, ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే గేట్ నెంబర్ 6 ఇది డెలిగేట్స్ అండ్ ప్రెస్, తర్వాత ఈ డయాస్కు వెళ్ళే రిసెప్షన్ అండ్ లైనప్ వాళ్ళు డయాస్ వాళ్ళు వెళ్తారు. మాకు ఎవరికి వెళ్ళాలనేది ఒక దగ్గర ఒక నిమిషం ఇక్కడ ఎవరు వెళ్ళాలనేది మాకు లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళని పంపుతాం. తర్వాత పార్టీకి నుంచి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు, ఇక్కడ వెళ్ళవలసిన అవసరం ఉన్న వాళ్ళు ఉంటే పార్టీ వాళ్ళు ఒక మనిషిని పెట్టారు. అతన్ని ఐడెంటిఫై చేస్తాడు, ఇతని అవసరం ఉందని. అతను ఐడెంటిఫై చేసిన వాళ్ళని కూడా పంపుతాం. ఎస్పీజీ ఏమైనా ఇక్కడ పర్యవేక్షణ చేస్తా ఉందా? ఓన్లీ స్టేట్ పోలీస్? ఇది మొత్తం ఎస్పీజీ కంట్రోలే. వాళ్ళ కంట్రోల్, వాళ్ళు చెప్పినట్టే చేయాలి. మేము మొత్తం మీ చేతిలో ఉన్నటువంటి పేపర్లలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అంతే, కరెక్ట్. వాళ్ళకి మాత్రమే అలో. ఏంటి బీజేపీ కార్యకర్తలు కొంచెం ఉత్సాహం కనబడతా ఉన్నారు మీతో కొంచెం? లే అది ఉంటుంది, అది ఏం కాదు. కానీ వాళ్ళకి ఎక్కడి నుంచి యాక్సెస్ ఉన్నదో అక్కడ గైడ్ చేయాలి. మీకు అక్కడ ఉన్నది అని చెప్పాలి. గేట్ నెంబర్ 6 మాత్రం మీరు చెప్తున్నటువంటి ఇది గేట్ నెంబర్ 6 మాది. ఎప్పటి వరకు అలో చేయబోతా ఉన్నారు? మోదీ రాక ముందు వరకు ఉంటుందా? అంత నడుస్తూనే ఉంటుంది ఎప్పటికీ, ప్రోగ్రామ్ అయిపోయే వరకు. ఇది ఆ పరిస్థితి. ఇక్కడ భారీగా పోలీసులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యమైనటువంటి సంప్రదింపుల నెంబర్లకు సంబంధించి కూడా మొబైల్ నెంబర్లను కూడా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఒక భారీ ఎత్తున పోలీసు పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేసినటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. ఒకవైపు పోలీసు ఎస్పీజీ పహారా, మరొక వైపు స్టేట్ పోలీసు, మొత్తం మీద ఇక్కడ భారీ ఏర్పాట్లను అయితే మనం చూడొచ్చు.